వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వెల్కమ్ టు RTV క్రైమ్ సీన్. విశాఖ మధురవాడలో గర్భిణి అనూష హత్య కేసు ఘటనలో ఆమె భర్త చేసిన కుట్రలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేయడమే కాకుండా కట్టుకున్న భార్యను కడతీర్చేందుకు ఆ నయవంచకుడు చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. కడుపులో బిడ్డతో సహా భార్యను కూడా బలి తీసేసుకున్న ఆ నరరూప రాక్షసుడు పెళ్లైనప్పటి నుంచే అనూషను వదిలించుకునేందుకు ఎన్నో ఇబ్బందులు పెట్టినట్లుగా పోలీసుల విచారణలో తెలుస్తోంది. హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ లో పనిచేస్తున్న గెద్దాడ జ్ఞానేశ్వర్ కు కొన్నాళ్ల క్రితం అనూష పరిచయమైంది. ప్రేమ పేరుతో వెంటపడి యువతిని నమ్మించాడు ఈ కిరాతకుడు. పెళ్లికి ముందే శారీరకంగా వాడుకోవాలని కూడా ప్రయత్నించినప్పటికీ ఆమె ఒప్పుకోలేదు. దీంతో ఆమెను ఎలాగైనా అనుభవించాలి అన్న కసితో కుటుంబ సభ్యులకు తెలియకుండానే ఆమెను ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. 2022 డిసెంబర్ 10న సింహాచలంలో వాళ్ళ పెళ్లి జరిగింది. 2 సంవత్సరాలు అవుతుంది. ప్రేమ అని చెప్పి పెళ్లి చేసుకుని మోసం చేశాడు. మోసం చేసి దాన్ని చంపేసి దాన్ని వదిలించుకోవడానికి నాటకం ఆడాడు ఇదంతా. భార్యను తీసుకొచ్చి మధురవాడలో కాపురం పెట్టిన జ్ఞానేశ్వర్ తల్లిదండ్రులకు మాత్రం తాను బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నానంటూ నమ్మించాడు. పెళ్ళై 2-3 నెలలు గడిచిపోయింది. భార్యపై మోజు తీరిపోయింది. ఇంకేముంది, ఆమెను ఎలాగైనా సరే వదిలించుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. తనకు క్యాన్సర్ ఉందని, కొన్ని రోజుల్లో చనిపోతానంటూ భార్యకు అబద్ధాలు చెప్పాడు. ఆమెను మళ్లీ పెళ్లి చేసుకోమని చెప్పి కొత్త జీవితాన్ని ప్రారంభించాలంటూ మనసున్న మహారాజులాగా సలహా ఇచ్చాడు. కానీ అతన్ని నిజాయితీగా ప్రేమించిన అనూష మాత్రం చావైనా బ్రతుకైనా నీతోనే అనేసరికి అతని ప్లాన్ వర్కౌట్ కాలేదు. దీంతో ఈసారి మరో కొత్త డ్రామా ఆడాడు. తన తల్లిదండ్రులకు పెళ్లి విషయం తెలియదని, తెలిస్తే ఇద్దరిని చంపేస్తారని విడాకులు తీసుకుందామని ఒత్తిడి తెచ్చాడు. అందుకు కూడా అనూష ఒప్పుకోలేదు. ఆ మధ్యకాలంలో తనకి ఏదో క్యాన్సర్ వచ్చింది, కొన్ని రోజుల్లో చనిపోతాడని డాక్టర్ చెప్పాడు. అనవసరం నీ జీవితం పోద్ది, నువ్వు మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపో, నన్ను విడిచిపెట్టి అన్నట్టు అన్నాడంటే ఈ అమ్మాయి ఒప్పుకోలేదంట. వాళ్ళ సిస్టర్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిందట. ఫోన్ చేసి చెప్పి ఎలాగైనా ఉంటే జీవితం నీతోటే ఉంటానో అటువంటిది ఎప్పుడు జరగదని చెప్పి ఒక 1 year ముందు జరిగిందట. తర్వాత ఒక 5 నెలలు 6 నెలల ముందు కూడా ఇంకొక డ్రామా ఎలాగంటే, మా పేరెంట్స్కి తెలియదు మనం పెళ్లి చేసుకున్నట్టు, వాళ్ళు బతకనేవారు, నన్ను బతకనేవారు, నిన్ను బతకనేవారు, ఎందుకు గొడవలు, మన ఇద్దరం డైవర్స్ తీసుకుందామని చెప్తే ఆ విషయం కూడా ఈ పాప చనిపోయిన అమ్మాయి అనూష అమ్మాయి యాక్సెప్ట్ చేయలేదు. అనూషను వదిలించుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నించాడు ఆ సైకో. చివరికి ఇంట్లో ఎలాంటి వస్తువులు ఉండకుండా ఆమెను ఇబ్బందులకు కూడా గురి చేశాడు. అయినా సరే అవన్నీ భరించింది ఆ యువతి. ఈ క్రమంలోనే అనూష గర్భం దాల్చింది. దీంతో చివరికి ఆమె చస్తేనే తనకు అడ్డంకులు ఉండవని ఆలోచించాడు జ్ఞానేశ్వర్. ఓ రోజు జ్యూస్లో నిద్రమాటలు కనిపించాడు. వాటిని గుర్తించిన అనూషకు ఏవేవో మాయమాటలు చెప్పి తప్పించుకున్నాడు. కాలం గడిచిపోతోంది. అలా ఆ నిండు గర్భిణి తన బిడ్డ కోసం, అందమైన కుటుంబం కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తోంది. కానీ భర్త మాత్రం భార్య చావు కోసం ఎదురు చూస్తున్నాడు. తెల్లారితే డెలివరీ, బిడ్డ పుడితే జ్ఞానేశ్వర్ తప్పించుకోలేదు. దీంతో రాత్రికి రాత్రే నిద్రపోతున్న నిండు గర్భిణిని గొంతు నులిమి ఊపిరి ఆడకుండా చేశాడు. కడుపులో బిడ్డతో ఎటు కదలలేని పరిస్థితిలో ఉండిపోయిన ఆ అమాయకపు భార్య భర్త చేతిలోనే ప్రాణాలు కోల్పోయింది. అతన్ని చంపింది అనూషను మాత్రమే కాదు, అనూష కడుపులో ఉన్న బిడ్డను కూడా బలి తీసుకున్నాడు అఖిల. చూసి అన్ని పనులు చేసి హాస్పిటల్కి వెళ్ళాలి కదా, రెడీ అవ్వాలి కానీ లేపిందంట అను అని. ఇతనేమో ఆ పక్కన ఎక్కడో ఫోన్ చూసుకున్నాడట. లేపితే లెగట్లేదు, కదట్లేదు. డేడి బాబు అను కదట్లేదు, లెగట్లేదు అమ్మ అనుకొని ఆ అబ్బాయిని పిలిపించి ఆ జ్ఞానేశ్వరం చెప్తే ఆయన కూడా లేపినట్టు నటించాడంట. లేపినట్టు నటించి లెగట్లేదు అమ్మ అనుకొని అప్పుడు కేకేస్తే కింద వాచ్మెన్ భార్య వాళ్ళు వస్తారు. వాళ్ళందరూ పట్టుకొని చేస్తే ఈయన ఎదురుగుంట మనకి మా గ్రేహౌన్స్లో పనిచేస్తున్న విజయ్ అని చెప్పి, కిరణ్ అని చెప్పేసి 2 పోలీస్ పర్సనల్స్ ఉంటారు. విజయ్ అనే ఆయనకి కారు ఉంటుంది. ఆ కారులో వీళ్ళందరూ తోడు పెట్టుకొని ఇలా ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేస్తాడు అతను. ఆ ఫ్రెండ్స్ కూడా వస్తారు అతనికి. వీళ్ళందరూ వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఫస్ట్ ఏంటంటే ఆమెను వాత్సల్య హాస్పిటల్కి తీసుకెళ్తారు. అక్కడ డాక్టర్ గారు ఎవరు ఉండరు. తర్వాత అక్కడి నుంచి అక్కడ అంబులెన్స్లో ఎక్కిస్తారు. ముందు కారులో వెళ్ళిన తర్వాత అరిలోవా కేర్ హాస్పిటల్ తీసుకెళ్తారు. అక్కడ డాక్టర్లు అడ్మిట్ చేసుకొని చెక్ చేసిన తర్వాత చనిపోయిందని చెప్తారనమాట. హత్యకు గురైన నిండు గర్భిణి అనూషకు పోస్ట్ మార్టం నిర్వహించిన వైద్యులు ఆమె గర్భం నుంచి మృత ఆడ శిశువును బయటకు తీశారు. ఈ హృదయ విదారకమైన ఘటన అందరినీ కలిసివేసింది.
నిందితుడు జ్ఞానేశ్వర్ ప్రత్యక్షంగా ఒకరిని పరోక్షంగా ఇద్దరిని బలిగొన్నాడని అంతా ఆవేదన వ్యక్తం చేశారు. 2 జీవితాలను చిదిమేశాడని నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భార్యతో పాటు కడుపులో ఉన్న బిడ్డను కూడా హత్య చేసినందుకు ఆ కిరాతకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు జైలుకు తరలించారు. ఇక మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని స్టే క్లిక్ డౌన్ ఆన్ క్రైమ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.